ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన మోదీ 212 కిలోమీటర్ల మార్గం ద్వారా ప్రయాణ సమయం తగ్గింపు, 11,868 కోట్లతో నిర్మాణం పూర్తి, ప్రాంతీయ అభివృద్ధికి కీలకంగా మారుతుందని అంచనా. రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడంపై బుగ్గన విమర్శలు. అవినీతి కారణంగా పెట్టుబడులు వెనుకను వేస్తున్నాయనే ఆరోపణ. పారదర్శక విధానాలు లేకపోతే అభివృద్ది సాధ్యం కాదని హెచ్చరిక. ప్రభుత్వం నమ్మకం కల్పించాలని బుగ్గన డిమాండ్. మహిళా బిల్లుపై బీజేపీని ప్రశ్నించిన మంత్రి సీతక్క. కాంగ్రెస్ కాలంలోనే బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు. బీజేపీకి మహిళలపై నిజమైన చిత్తశుద్ది లేదని విమర్శ. మహిళల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం. ఉద్యోగులకు శుభవార్తగా నిధుల విడుదల. పెండింగ్ బకాయిలు చెల్లించడంతో ఉద్యోగుల ఆనందం. సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని అభినందించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యాఖ్య. డీలిమిటేషన్ పై సీఎం వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్. అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయొద్దని సూచన. ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.